హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో అమృత యూనివర్సిటీలో మనకి అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు అమృత యూనివర్సిటీలో ఎక్కడెక్కడ వీళ్ళ క్యాంపసెస్ ఉన్నాయి, సో అలానే ఫీ స్ట్రక్చర్ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ ఫేస్లో చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు సో మా ఛానల్ని చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అమృత యూనివర్సిటీ అనేది ఫ్యూచర్ ఇంజనీర్స్కి ఒక బెస్ట్ చాయిస్ అండి. అమృత యూనివర్సిటీ మెయిన్ ఏంటంటే డిసిప్లినరీ అండి. సో డిసిప్లిన్ ఇక్కడ చాలా బాగుంటుంది. అమృత యూనివర్సిటీ అనేది వెస్టర్న్ యూనివర్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ సిలబస్ అనేది చాలా అప్డేటెడ్ సిలబస్ అనేది అమృత యూనివర్సిటీలో ఉంటుంది. ఇందులో యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారండి. సో అలానే అమృత యూనివర్సిటీ క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో ఇటు మెయిన్ క్యాంపస్ వచ్చేసి మనకి కోయంబత్తూర్లో ఉంది. ఇక్కడ కోర్సెస్ కూడా చాలా ఎక్కువ అవైలబుల్ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి చెన్నైలో వీళ్ళ క్యాంపస్ ఉంది. సో బెంగళూరులో కూడా వీళ్ళ క్యాంపస్ ఉంది. అమృత్పూరిలో కూడా వీళ్ళ క్యాంపస్ ఉంది, వాటికి సంబంధించిన కోర్సెస్ ఇవన్నీ. సో అలానే అమరావతిలో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, వాటికి సంబంధించిన కోర్సెస్ ఇవి. సో ఫరియాబాద్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉంది, వాటికి సంబంధించిన కోర్సెస్. హరిద్వార్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి. నాగర్ కర్నూల్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉంది. వీళ్ళ ఎగ్జామ్స్ అనేది 2 phases కండక్ట్ చేస్తారండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫిబ్రవరిలో జరుగుతుంది, సెకండ్ ఫేజ్ వచ్చేసి మేలో జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో అమృత యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th Jan 2026 అనేది లాస్ట్ డేట్. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి 29th Jan నుంచి 1st February వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ సంబంధించిన స్లాట్ బుకింగ్ అనేది మనకి 10th Jan అనేది లాస్ట్ అండి. సో 2 phases మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ఫేజ్ అటెంప్ట్ చేసినా సరిపోద్ది. సో లేదు ఫస్ట్ ఫేజ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కూడా అటెంప్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి అడిషనల్ ఫీజు వచ్చేసి మనకి 600 ఉంటుందండి. సో 2 phases రాయాల్సిన అవసరం లేదు, ఒక ఫేజ్ రాస్తే సరిపోద్ది. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫేజ్ 1కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th Jan 2026 అనేది లాస్ట్ డేట్. ఈ లోపు మీరు అప్లై చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి 29th Jan నుంచి 1st February 2026 వరకు ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ సంబంధించిన స్లాట్ బుకింగ్ ఫేజ్ 1 అనేది మనకి 10th Jan నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో డ్యూరేషన్ వచ్చేసి 150 minutes అంటే 2.5 hours, 2.5 గంటల సేపు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. సో ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ లో 40 questions ఉంటాయి, ఫిజిక్స్ లో 25 questions ఉంటాయి, కెమిస్ట్రీలో 20 questions ఉంటాయి, ఆప్టిట్యూడ్ లో 10 questions ఉంటాయి, ఇంగ్లీష్ లో 5 questions ఉంటాయి. టోటల్ 100 questions అయితే ఉంటాయండి. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. మనం ఒక రాంగ్ ఆన్సర్ పెట్టినట్టయితే -1 అయిపోద్ది. సో ఇందులో అడ్మిషన్స్ అనేది 2 విధాలుగా జరుగుతాయండి. ఒకటి అమృత ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ ద్వారా, సో అలానే జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ ద్వారా కూడా ఇందులో అడ్మిషన్స్ జరుగుతాయి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన ర్యాంక్ని బట్టి 70% సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. అలానే 30% సీట్ అలాట్మెంట్ అనేది జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ని బట్టి ఉంటుంది. ప్లేస్మెంట్స్ అండి, ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 80.4 lakhs per annum అనేది హైయెస్ట్ ప్యాకేజ్ అండి. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 9.08 per annum అనేది యావరేజ్ ప్యాకేజ్. 100% ప్లేస్మెంట్ అసెండ్ ఉంటుంది. సో ఎవరైతే టాప్ స్కోర్ చేస్తారో వాళ్ళకి 100% స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హౌ టు అప్లై, దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ స్టార్టింగ్లో మీకు సో రిజిస్టర్డ్ అనే ఇక్కడ ఒక ఇదైతే ఉంటుందండి. సో ఇందులో మీరు నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టేట్ అండ్ సిటీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని కొట్టేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత మీకు అక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాలి ఉంటుంది ఫస్ట్ స్టెప్లో. అలానే సెకండ్ స్టెప్లో వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ స్టెప్లో మనకి పేమెంట్ ఉంటుందండి. 1300 పేమెంట్ అయితే అక్కడ పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇదండి కంప్లీట్గా అమృత యూనివర్సిటీకి సంబంధించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.